భారత్లో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలను చౌకగా చేయాలంటే ఇండియన్ రైల్వేనే సరైన మార్గం. ఈ క్రమంలోనే రోజు లక్షల మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. అయితే అప్పుడప్పుడు దురదృష్టవశాత్తు రైళ్లు ప్రమాదాలకు గురవుతుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో రైలు పెను ప్రమాదం నుంచి బయటపడింది. బీహార్ నుంచి వెళుతున్న రైలు రన్నింగ్లోనే 2 భాగాలుగా విడిపోయింది. ఇక ప్రయాణికులు ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కానీ చివరకు అధికారులు వెంటనే స్పందించి రైలు బోగీలను కలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవలి కాలంలో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతుండడం ప్రయాణికుల్లో ఆందోళన రేపుతున్నాయి. బీహార్ నుంచి ఒడిశాలోని పురికి వెళుతున్న నందన్ కానన్ ఎక్స్ప్రెస్ ఈ ప్రమాదానికి గురైంది. మార్గమధ్యంలో ఉత్తరప్రదేశ్లోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ వద్దకు రాగానే రైలు 2 భాగాలు విడిపోయింది. రైలు ఇంజన్తో పాటు 6 బోగీలు విడిపోయి ముందుకు వెళ్లాయి. మరో 15 బోగీలు వెనకాలే ఉండిపోయాయి. ఒక్కసారిగా విడిపోవడంతో ప్రయాణికులకు తెలిసిపోయింది. దాంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. ప్రాణభయంతో బోగీల్లోని వారంతా కేకలు వేశారు. కొందరికి ఏం జరుగుతుందో అని అర్థం చేసుకునేలోపు ఆ కేకలు ఆందోళనకు గురిచేశాయి. రైల్వే స్టేషన్ దగ్గరే జరగడంతో అధికారులు వెంటనే స్పందించారు. రిపేర్ చేసేందుకు రంగంలోకి దిగారు. కొద్దిసేపట్లోనే బోగీలను రిపేర్ చేసి కనెక్ట్ చేశారు. ఇక ఈ ప్రమాదం రైలు కప్లింగ్ విరిగిపోవటం వల్లే జరిగిందని గుర్తించారు. రిపేర్ చేసేందుకు 4 గంటల సమయం పట్టిందని తెలిసింది. और बॉगी जो टूट के गया S4 वाला, S4 और S5 वाला टूट के आधा आधा हो गया। हम S5 का लास्ट 80 नंबर सीट पे था, तो वहाँ से अचानक टूट गया। हमें हमारा सामने वहाँ धुआं हो गया और हम लोग पहले से लेट था और गाड़ी टूटने के बाद और 3-4 घंटा हम लेट से है। अभी भी हमें पता नहीं, कोई इन्फॉर्म नहीं है जो हम कब तक घर पहुँचेंगे। अभी हम लोग सुरक्षित है। हम वो गाड़ी स्लो था, इसकी वजह से हम शायद अभी तक ऐसे जिंदा सेफ हूँ। अगर स्पीड रहता तो हम शायद सेफ नहीं भी नहीं रहता। तो गाड़ी स्टेशन से छोड़ने के बाद गाड़ी स्लो ही था, इसलिए हमें लग रहा है जो हम सेफ है।